ఈ ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ సస్పెండ్ అవ్వబోతుంది అనకంటే ముందు ఎక్స్పైర్ అయిపోతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు ప్రీవియస్గా రాసిన సర్టిఫికేట్ ఇంచుమించు 3 సంవత్సరాలు దాటిపోయిందనమాట చాలామందికి. ఇప్పుడు డిసెంబర్ 31తో 2024 డిసెంబర్ 31 అక్కడితో ఎక్స్పైర్డ్ అయితే అయిపోతుంది అనమాట ఆ సర్టిఫికేట్ని. మళ్ళీ దాన్ని ఎలా రెన్యూల్ చేసుకోవాలి, ఎలా మనం ఫీజు కట్టాలి, ఇటువంటి డౌట్స్ అన్నీ కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే టైం దగ్గర పడిపోయింది కాబట్టి ఈ వీడియోలో మీకు మొత్తం చెప్తాను. బట్ ఈ వీడియో చాలా లెంత్ అయితే ఉండబోతుంది అనమాట. ఎందుకంటే మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా చెప్పాను. క్లియర్గా మీరు మొత్తం పూర్తిగా చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక అప్పుడు కామెంట్ అయితే చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే మీకు కామెంట్ ఫస్ట్ లింక్లో మీకు అది పిన్ చేసి ఉంచాను. క్లిక్ చేసి మీకు అమెజాన్ కానీ తర్వాత మీకు ఫ్లిప్కార్ట్ కానీ ఇలాంటి చిన్న ప్రోడక్ట్స్ బాగా డిస్కౌంట్ సేల్లో వచ్చినప్పుడు అందులో పోస్ట్ అవుతూ ఉంటాయి. మీకు కావాలంటే పర్చేజ్ చేసుకోవచ్చు. ఛానల్లో మాత్రం యాక్టివ్గా ఉండండి. ఇక మనం టాపిక్లోకి వెళ్తే ఈరోజు మీకు కొత్తగా అప్లై చేసుకునే వారికి అలాగే ప్రీవియస్గా రాసి వాళ్ళ సర్టిఫికేట్ ఎప్పుడైతే ఎక్స్పైర్ అయిపోతుందో వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఈ వీడియో. ఫ్రెష్గా అప్లై చేసుకునే వారికి అనుకోండి అందరికీ తెలుసు అది ఏ విధంగా మనం అప్లై చేసుకోవచ్చు ఏంటి అనేది. బట్ ఏంటంటే ఇక్కడ ప్రీవియస్గా మనం రాస్తే కనుక ఎగ్జాము అప్పుడు మీరు మెయిన్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ మర్చిపోవడం. ఒకవేళ పాస్వర్డ్ యూజర్ ఐడి గుర్తుంది కానీ పాస్వర్డ్ తెలీదు, అక్కడ మళ్ళీ ఇంటికి వచ్చిన మర్చిపోవడం. అంటే మనం పాస్వర్డ్ రిట్రీవ్ చేసుకోవడానికి అక్కడ ఇంటికి వచ్చిన ఏదైతే ఇచ్చామో అది కావాలి. కొంతమంది అయితే అసలు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏమీ తెలియదండి అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు NSE/IT ఆధార్ వాళ్ళది మెయిల్ ఐడి ఇచ్చాను. ఆ మెయిల్ ఐడికి మీరు ఫస్ట్ వాళ్ళకి మెసేజ్ చేయండి. ఇలాగ మర్చిపోయామని, పాస్వర్డ్ మర్చిపోయామని రీసెట్ చేయమనో లేకపోతే యూజర్ ఐడి మర్చిపోయాం యూజర్ ఐడి ఇమ్మనో మీరు ఖచ్చితంగా మెయిల్ అయితే పెట్టాలి. మెయిల్ పెట్టిన తర్వాత ఒకవేళ మీకు ఎటువంటి రెస్పాన్స్ లేదనుకోండి, ఇలా కూడా కామెంట్ పెట్టారనమాట, ఎటువంటి రెస్పాన్స్ లేదండి మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి మీకు డెమోలో మిగతా విషయాలన్నీ చెప్తాను ఏ విధంగా చేయాలని. అయితే మెయిన్ ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం వస్తుందంటే అక్కడ ఎన్రోల్మెంట్ ఏజెన్సీ కోర్సు పాతవి చాలా వరకు ఇచ్చారనమాట. అంటే ఆంధ్ర సర్కిల్ అని, ఫ్రీలాన్సర్ అని, 9999 ఫ్రీలాన్సర్ అని ఇలాంటివి ఏజెన్సీ కోర్సు 2020 సంవత్సరంలో రాసిన ఎగ్జామ్స్కి ఇలాంటి ఏజెన్సీ కోర్స్ అయితే ఉండేవి. కానీ ఆ ఏజెన్సీ కోర్సు ఇప్పుడున్న ఏజెన్సీ కోర్సు ఇంకోటి ఇస్తే మ్యాచ్ అవ్వట్లేదు అనమాట. అక్కడ ఏమంటుంది మనకి మీరు 6 సార్లు కానీ తప్పు కానీ ఎంట్రీ చేస్తే బ్లాక్ అయిపోద్ది అకౌంట్ అనేది, అక్కడ అదే చెప్తుంది అనమాట. కాబట్టి మనం ఎక్కువ సార్లు ప్రయత్నించినా అకౌంట్ అనేది బ్లాక్ అయిపోతుంది. చాలామందికి బ్లాక్ అయిపోయాయి కూడా అకౌంట్స్. ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలి, ఏదైనా సరే ఫస్ట్ వాళ్ళకి మెయిల్ అనేది చేయడం బెటర్. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే వాళ్ళకి మెయిల్ చేయండి. యాక్చువల్గా ఈ ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ అనేది మీకు 3 years వరకు వ్యాలిడ్ అయితే ఉంటుంది. ఆ 3 years తర్వాత మళ్ళీ మీరు రెన్యూల్ చేసుకోవాలి. అందుకే మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ మీకు గుర్తుండాలి. ఒకవేళ మెయిల్ చెక్ చేయండి మీ మెయిల్లో ఉన్నాయా లేదా అనేది. అంతగా లేకపోతే వాళ్ళకి మెయిల్ పెట్టడం, లేదంటే నేను వేరే పద్ధతి చెప్తాను ఆ పద్ధతి ప్రకారంగా మీరు చేసుకోండి. బట్ ఏంటంటే ఇక్కడ చాలామంది కొత్త ఐడి క్రియేట్ చేసుకుంటున్నారు. అంటే ఇంకో పద్ధతి ద్వారా, అంటే ఆధార్కి మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకొని అలాగా. కాకపోతే మీ సీనియారిటీ అనేది పోతుంది ఇక్కడ, మీరు అది గమనించాలి. అందుకే మీరు ఒకవేళ ఇన్ కేసు కొత్త ఐడి క్రియేట్ చేసుకున్నా అక్కడ ప్రీవియస్ డీటెయిల్స్ సర్టిఫికేట్స్ డీటెయిల్స్ మాత్రం ఖచ్చితంగా మీరు ఎంట్రీ చేయాలి. అది ఎప్పుడు ఇష్యూ అయింది, మీ యూజర్ నేమ్ ఏంటి, సర్టిఫికేట్ సీరియల్ నెంబర్ ఎంత, ఇవన్నీ కూడా మీరు అక్కడ ఎంట్రీ చేయాలి. అప్పుడు మళ్ళీ మీకు ఈ సీనియారిటీ అనేది కంటిన్యూ అవుతుంది. లేదనుకుంటే మీరు ప్రీవియస్గా ఎగ్జామ్ రాసి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు మీరు ఏదో దాంట్లో పనిచేస్తే ఈ సీనియారిటీ మొత్తం మీకు దెబ్బతింటుంది అనమాట. ఈ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మనకు నోటిఫికేషన్స్ అనేవి ఇస్తారండి ఆధార్ సెంటర్కి సంబంధించింది. అంటే తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఇస్తారు. అప్పుడు వస్తే కనుక మనం అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ చైల్డ్ ఆధార్కి సూపర్వైజర్కి తేడా ఏంటని అడుగుతున్నారు. మీరు చైల్డ్ ఆధార్ ఆపరేటర్ సర్టిఫికేట్ తీసుకున్నారనుకోండి, మీరు ఎక్కడైనా మీరు వర్క్ చేయొచ్చు జాబ్ కింద అనమాట. అంటే నెలకు 15,000 అలా శాలరీ అయితే ఇస్తారు. అది బ్యాంక్లో ఉన్నాయండి, లేదంటే ఏదైనా ఆధార్ సెంటర్లో ఉన్నాయండి. అదే సూపర్వైజర్ అనుకోండి, మీరు ఆ సెంటర్కి మీరు సూపర్వైజర్ కింద ఉన్నట్టుగా అనమాట. అంటే ఓన్గా మీరే అప్లై చేసుకోవచ్చు, మీకే ఇస్తారు సెంటర్ అనేది. బట్ ఏంటంటే మనకి వేకెన్సీ వచ్చినప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా నోటిఫికేషన్ అది అఫీషియల్గా రిలీజ్ చేయాలి. అదే సిఎస్సి ఉన్నవారికి అయితే యూసీఎల్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఇస్తారు చైల్డ్ ఆధార్. కాకపోతే సిఎస్సి ద్వారా తీసుకుంటే దానికి ఒక క్రైటీరియా అనేది ఉంటుంది. బీసీ పాయింట్ కంపల్సరీగా ఉండాలి, ఐఐబిఎఫ్ రాసి ఉండాలి, సిఎస్సిలో ఒక 500 ట్రాన్సాక్షన్లు చేసి ఉండాలి, సిఎస్సి వచ్చి ఒక 6 months గడువు ఉండాలి, తర్వాత ఇంటర్మీడియట్ కంపల్సరీగా ఉండాలి, రీసెంట్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కావాలి. ఇవన్నీ కూడా చాలా క్రైటీరియా అయితే ఉన్నాయి. దాంతోపాటు ఈ NSE ఆధార్ సర్టిఫికేట్ కూడా కావాలి.
ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. ఇవన్నీ ఉంటే అప్పుడు మనం తెలిసిన వాళ్ళతో ఏజెన్సీ వాళ్ళతో మనం కాంటాక్ట్ అయ్యి మనం అయితే తీసుకోవచ్చు. అలాగే పోస్ట్ ఆఫీస్ ఉంటాయి, స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, సర్వశిక్ష అభియాన్ ఉంటుంది, తర్వాత సిఎస్సి నుంచి వచ్చేది ఉంటుంది, ఇంకా చాలా ఏజెన్సీ కోడ్స్ అయితే ఉన్నాయి. బట్ ఇక్కడ మీరు ఆథరైజ్ లెటర్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఈ సిఎస్సి ఉన్న వాళ్ళకి కానీ ఐఐబిఎఫ్ రాసిన వాళ్ళకి కానీ ఆ సర్టిఫికేట్ ఇస్తే యాక్సెప్ట్ చేసేవారండి. కానీ ఇప్పుడు ఎగ్జామ్ అలౌ చేయట్లేదు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడైతే అలౌ చేయరండి. ఖచ్చితంగా ఈ ఆథరైజేషన్ లెటర్ అనేది తీసుకోవాలి. అది ఎవరో ఒకరు ఏజెన్సీ కోడ్ కింద పోనీ ఒకవేళ ఎవరో తెలియదు మీకు, పోస్ట్ ఆఫీస్ మేనేజర్ దగ్గర నుంచి తీసుకోండి, లేదు అనుకుంటే ఏదో ఒక బ్యాంక్ మేనేజర్ నుంచి తీసుకోండి. అన్ని బ్యాంక్స్ కూడా మీకు ఉంటాయి, అందులో ఏజెన్సీ కోడ్స్ అన్నీ ఉంటాయి. ఆ ఏజెన్సీ కోడ్ ఏదైతే చూపిస్తుందో ఆథరైజ్ లెటర్లో అది రాసి మీరు అక్కడికి వెళ్ళి మీ ఫోటో అంటించి స్టాంప్ వేసి సిగ్నేచర్ తీసుకోండి. అది మళ్ళీ అక్కడికి వచ్చి అప్లోడ్ చేయండి. ఎవరైనా పెడతారనమాట మీరు రిక్వెస్ట్ చేస్తే. మీకు ఈ ఆథరైజేషన్ లెటర్, హాల్ టికెట్, ఆధార్ కార్డు ఈ 3 మీరు తీసుకెళ్లవలసి ఉంటుంది ఎగ్జామ్కి. ఈ 3లో ఏ ఒక్కటి లేకపోయినా మిమ్మల్ని అయితే ఎగ్జామ్కి అలౌ చేయరండి. చాలామంది తిరిగి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఈరోజు మీకు ఆథరైజేషన్ లెటర్ ఎలా ఫిల్ చేయాలి దగ్గర నుంచి మనం ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి, స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి, పేమెంట్ ఎలా కట్టాలి, ఇవన్నీ కూడా మొత్తం చూపిస్తాను. బట్ ఏంటంటే ప్రీవియస్గా మీరు రాసి ఉంటే కనుక ఆ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ గుర్తు లేకపోతే ప్రీవియస్ డీటెయిల్స్ సర్టిఫికేట్ ఇవ్వండి, ఒక న్యూ ఐడి క్రియేట్ చేసుకోండి. అది న్యూ ఐడి క్రియేట్ చేసుకోవాలంటే మీ ఆధార్ ఫోన్ నెంబర్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మాత్రం తప్పదనమాట. బట్ ఎందుకంటే దానికంటే ముందు అందుకే వాళ్ళకి మెయిల్ పెట్టమని చెప్పేసి అంటున్నాను. మెయిల్ పెడితే ఖచ్చితంగా వాళ్ళైతే స్పందిస్తారు. ఒకవేళ ఎటువంటి లేనప్పుడు మరి తప్పదు కదా, అందువల్ల అనమాట. ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక పూర్తిగా చూసిన తర్వాత, మీకు డెమోలో మొత్తం అన్ని మిగతా విషయాలన్నీ కూడా చెప్పాను, బట్ చూసిన తర్వాత మాత్రమే మీరు కామెంట్ అయితే చేయండి. వీడియో కొద్దిగా లెంత్ ఉంటుంది, ఒక 20 నిమిషాలు కేటాయించండి, పర్వాలేదు. ఒకవేళ మాకు తెలియాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి, ఓకేనా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసిన పని యూఐడిఐ వెబ్సైట్లోకి అయితే రండి. ఎందుకంటే ఆఫ్లైన్ ఈకేవైసీ ఫైల్ అనేది మనం డౌన్లోడ్ చేయాలి. ఇక్కడ లాగిన్కి వెళ్ళి మీ యొక్క ఆధార్ నెంబరు క్యాప్చా ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా మీరు లాగిన్ అయితే అవ్వండి. లాగిన్ అయ్యాక ఇక్కడ డాష్బోర్డ్లో ఆఫ్లైన్ ఈకేవైసీ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ షేర్ కోడ్ ఒక 4 డిజిట్స్ అయితే పెట్టుకోండి. అది మీ ఇష్టం, ఎలా ఉన్నా పర్వాలేదు. జస్ట్ నేను ఇక్కడ ఇచ్చి డౌన్లోడ్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఆఫ్లైన్ ఫైల్ అయితే డౌన్లోడ్ అయిందనమాట. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఎన్ఎస్సి ఆధార్ ఇంకోటి యాప్ తీసుకోండి, ఎన్ఎస్సి ఆధార్ అని చెప్పేసి టైప్ చేయండి. ఇప్పుడు మనం అప్లై చేయాలన్నమాట. వెల్కమ్ టు లాగిన్ పేజ్ దాన్ని క్లిక్ చేసుకుని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అన్నీ పెడతానులేండి. ఇక్కడ మీకు ప్రీవియస్గా మీరు ఆల్రెడీ రాసున్నారనుకోండి, దాని తాలూకా యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి మీరైతే లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ ఇన్ కేస్ లేకపోతే కనుక ఇక్కడ మెయిల్ ఐడి కనిపిస్తూ ఉంది కదా, UIDAI_admin@nicit.com అని చెప్పేసి కనిపిస్తుంది. దానికి మీరు మెయిల్ అయితే పెట్టవలసి ఉంటుంది. లేదు అనుకుంటే కింద ఇంకొక మెయిల్ ఇచ్చారు, ఈమెయిల్కి కూడా మీరైతే మెయిల్ అనేది పెట్టవలసి ఉంటుంది. మా యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మర్చిపోయామని చెప్పేసి మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి పెట్టండి. ఒకవేళ ఇన్ కేసు వస్తే రావచ్చు, లేదంటే మీరు ఇంకొక పని అయితే చేయొచ్చు. మీ ఆధార్కి ఫోన్ నెంబర్ అనేది చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకుని కొత్త ఐడి క్రియేట్ చేసుకోండి. కొత్త ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ప్రీవియస్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో అవి మీరు మళ్ళీ అక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది. అది నేను చెప్తాను, ఇప్పుడు క్రియేట్ చేసిన తర్వాత మీకు చెప్తానులేండి. అయితే ఫస్ట్ నేను ఒక అకౌంట్ని క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు వరకు ఇతను ఏంటంటే ఏ ఎగ్జామ్ రాయలేదు, ఫ్రెష్ అనమాట. ఇక్కడ క్రియేట్ న్యూ యూజర్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు XML ఫైల్ అయితే అప్లోడ్ అడుగుతుంది కదా, ఇందాక మనం డౌన్లోడ్ చేసాం కదా, ఆ ఫైల్ని మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేద్దాం. చేసిన తర్వాత జస్ట్ అప్లోడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి అయితే వచ్చింది, ఓకే చేద్దాం. ఇక్కడ షేర్ కోడ్ ఇందాక మనం ఇచ్చాం కదా, దాన్నే ఇక్కడ ఎంట్రీ చేయాలన్నమాట. ఎంట్రీ చేసి ఎక్స్ట్రాట్ అని చెప్పేసి కొట్టండి. ఇక్కడ కూడా మనకి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇప్పుడు ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఆధార్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో అది మాత్రమే ఇవ్వాలి, వ్యాలిడ్ చేయాలి. నేను ఇక్కడ ఎంట్రీ చేశాను, వ్యాలిడ్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. సక్సెస్ఫుల్గా వ్యాలిడ్ కూడా అయింది, ఓకే చేస్తున్నాను. తర్వాత సెండ్ మొబైల్ ఓటీపీ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఓటీపీ అనేది సెండ్ అవుద్ది. అంటే 4 డిజిట్స్ అయితే వెళ్తుంది అనమాట. ఇక్కడ ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి జస్ట్ వెరిఫై ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేయండి. వెరిఫై చేయగానే మీకు డిక్లరేషన్ అని చెప్పేసి ఇక్కడ చిన్న రేడియో బటన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దీని మీద టిక్ చేసుకుని మెయిల్ ఐడి కూడా మీరు ఇవ్వాలి. జాగ్రత్తగా ఈ మెయిల్ ఐడి ప్రీవియస్గా మీరు ఇవ్వకపోవడం వల్ల ఇది వచ్చిన ప్రాబ్లం అనమాట. మీరు యూజర్ ఐడీలు మర్చిపోవడం, పాస్వర్డ్లు మర్చిపోవడం, ఇవన్నీ కూడా పెద్ద తలనొప్పి. కాబట్టి మెయిల్ ఐడి మాత్రం కరెక్ట్గా ఇవ్వండి. ఇక్కడ షో XML కాంటెంట్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీ డీటెయిల్స్ కనిపిస్తాయి అనమాట, మీది కాదా అనేది ఒకసారి క్రాస్ వెరిఫికేషన్. ఈ ఫోటో కూడా
చూసుకోండి ఒకసారి. చూసుకున్న తర్వాత కన్ఫర్మ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. మీకు ఐడి క్రియేట్ అవుద్ది అనమాట. ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ అంటే టెంపరీగా మీకు ఇచ్చారనమాట. యూజర్ ఐడి ఎప్పుడు ఒకటే ఉంటుంది, పాస్వర్డ్ మాత్రం టెంపరీ. ఈ రెండు కూడా మీరు సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఒక దగ్గర రాసుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ క్లిక్ టు లాగిన్ అని చెప్పేసింది కదా, దీని మీద క్లిక్ చేస్తాను. డైరెక్ట్ హోమ్ పేజ్కి వచ్చినాయి, మళ్ళీ ఇదే వస్తుంది. నేను యూజర్ ఐడి ఇప్పుడు వచ్చిన పాస్వర్డ్ ఈ రెండు కూడా ఎంట్రీ చేసి సైన్ ఇన్ అయితే అవుతాను. చూడండి ఇక్కడ సైన్ ఇన్ అవ్వగానే ఓల్డ్ పాస్వర్డ్ అంటే ఇప్పుడు వచ్చిన ప్రజెంట్ పాస్వర్డ్ అది ఇస్తాం. తర్వాత న్యూ పాస్వర్డ్ ఒక క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్స్, నెంబర్స్, స్పెషల్ క్యారెక్టర్ ఇవన్నీ కూడా ఉండేలాగా క్రియేట్ చేసుకోండి. కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా సేమ్ రాయండి. ఇంటికి వచ్చిన కూడా మీరు ఏదోటి ఇవ్వండి, మీ యొక్క భర్త లేదంటే కలరా, మీకు ఏ కలర్ అంటే ఇష్టం, ఏ ఫుడ్ అంటే ఇష్టం, ఈ మదర్ నేమ్ ఏంటి, ఏదైనా ఇచ్చుకోవచ్చు అనమాట. కిందనే ఆన్సర్ రాయండి. మీరు ఫేవరెట్ కలర్ అని పెట్టాను, నేను రెడ్డో లేకపోతే పింకో ఎల్లో ఏదోటి నేను ఇక్కడైతే రాస్తాను. చేంజ్ పాస్వర్డ్ అని చెప్పేసి క్లిక్ చేస్తాను. ఈ పాస్వర్డ్ రిట్రీవ్ చేసుకోవడానికి కూడా ఈ ఇంటికి వచ్చిన చాలా మంది మర్చిపోయారు. ఇంటికి వచ్చిన ఉంటే మీరు ఈజీగా పాస్వర్డ్ అనేది చేసుకోవచ్చు. నేను అన్ని ఎంట్రీ చేశానండి. జస్ట్ చేంజ్ పాస్వర్డ్ అని చెప్పేసి క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే పాస్వర్డ్ హ్యాస్ బీన్ చేంజ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది. క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, రిజిస్ట్రేషన్ చేయాలి. మొత్తం టోటల్ అప్లికేషన్ కూడా ఫిల్ చేయాలి. మీకు డౌన్కి వచ్చేసారనుకోండి, కిందకు వచ్చేస్తే ఇక్కడ మీకు ఐ హ్యావ్ అని చెప్పేసి ఒక చిన్న చెక్ బాక్స్ అయితే కనిపిస్తుంది. దాని మీద టిక్ చేసుకుని కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ నుంచి ప్రొఫార్మ్ అనేది ఓపెన్ అవుద్ది అనమాట. మీకు ప్రీవియస్గా మీకు ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, మీకు ప్రీవియస్గా రాసి ఉండి ఇప్పటికి మీకు మాకు ఏది గుర్తులేదంటే మాకు సర్టిఫికేట్ అయితే ఉంది అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఒకవేళ డీటెయిల్స్ కానీ తెలిస్తే ఇక్కడ ప్రీవియస్ ఎన్రోల్మెంట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద టిక్ చేసుకొని మీ యొక్క యూజర్ ఐడి, ప్రీవియస్ తాలూకా యూజర్ ఐడి, దాని తాలూకా సర్టిఫికేట్ నెంబరు, ఎప్పుడు ఇష్యూ అయింది ఆ డేటు, నెక్స్ట్ ఆ యొక్క ఇష్యూడ్ ఎన్ఐసిటీ నుంచి వచ్చిందా లేదంటే అదర్స్ నుంచి వచ్చిందా, ఏది ఉన్నా సరే మీరు ఇందులో పెట్టుకోవచ్చు. అండ్ ఎన్ఐసిటీ కాకుండా వేరే అదర్ ఏజెన్సీల నుంచి కూడా చాలామంది తీసుకుంటారు సర్టిఫికేట్స్, అది కూడా మీరు ఇక్కడైతే ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ మెయిన్ ఏం చేస్తారంటే, నాకు ప్రీవియస్గా ఎటువంటి నాకు డీటెయిల్స్ లేవండి, నేను అన్నీ మర్చిపోయాను, పాస్వర్డ్ గుర్తులేదు, నాకు సర్టిఫికేట్ లేదంటే వదిలేసేయండి. వదిలేసి కొత్తగా క్రియేట్ చేసుకుంటాం, అంతకంటే మనం ఏం చేయలేము. బట్ ఏంటంటే ఒకవేళ మీకు సర్టిఫికేట్ ఉండి నేను యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇవన్నీ మర్చిపోయాను అంటే మీ ఆధార్కి మొబైల్ నెంబరు చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకున్న తర్వాత ప్రీవియస్ డీటెయిల్స్ సర్టిఫికేట్స్ అయితే మీ దగ్గర ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ ఎంట్రీ చేయండి. ఎందుకంటే ఇలా ఇవ్వకపోతే మీకు సీనియారిటీ అనేది పోతుంది. ఇప్పుడు మనం బేసిక్ డీటెయిల్స్ దగ్గరికి అయితే వద్దాం. ఫస్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి అడుగుతున్నారు కదా, ఎంత చదువుకున్నారు అనేది ఇక్కడైతే మనం ఇవ్వాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, హెచ్ఎస్సి, ఇంటర్మీడియట్ అయితే కనుక 10+2, డిప్లొమా హోల్డర్స్ అయితే 10+3, తర్వాత బిఎస్ఎన్ఎల్ క్యాండిడేట్స్ 10th పాస్ అయితే బిఎస్ఎన్ఎల్ క్యాండిడేట్స్ అయితే కనుక ఇది పెట్టుకోవచ్చు. ఆపరేటర్ కమ్ సూపర్వైజర్ అని చెప్పేసి ఉంది కదా, ఈ రెండింటికి తేడా ఏంటి అని అడుగుతున్నారు. ఆపరేటర్ సర్టిఫికేట్ తీసుకున్నారనుకోండి, మీరు ఎక్కడైనా జాబ్ చేయొచ్చు అనమాట. ఏదైనా ఆధార్ సెంటర్లో మీరు జాబ్ చేయొచ్చు చైల్డ్ ఆధార్ ఆపరేటర్ కింద. అదే మీరు సూపర్వైజర్ సర్టిఫికేట్ తీసుకుంటే మీకు ఆధార్ సెంటర్ మీకు ఓన్గా పెట్టుకునే అవకాశం ఉంటుంది. అంటే మనం నోటిఫికేషన్ తీసినప్పుడు కానీ మనకి ఇస్తారు కదా వేకెన్సీస్, అప్పుడు మనం అప్లై చేసుకున్నప్పుడు ఒక సూపర్వైజర్ కింద అయితే మీరు పెట్టుకోవచ్చు. బట్ ప్రతి ఒక్కరు కూడా ఈ ఆపరేటర్ కమ్ సూపర్వైజర్ ఇదే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎగ్జామ్ ఇందులో రాస్తారు, తెలుగు, ఇంగ్లీష్ చాలా లాంగ్వేజ్ అయితే ఉన్నాయి, పెట్టుకోండి. తర్వాత ఇక్కడ మెయిన్ ఇక్కడ ఎన్రోల్మెంట్ ఏజెన్సీ కోడ్ అనమాట. ఈ ఎన్రోల్మెంట్ ఏజెన్సీ కోడ్ కింద ప్రీవియస్గా మీరు యూజర్ ఐడి, పాస్వర్డ్ ఉండి మీరు ఎగ్జామ్ రాసి అవన్నీ మీకు గుర్తున్న ఈ ఎన్రోల్మెంట్ ఏజెన్సీ కోడ్లు అక్కడ అనేది మ్యాచ్ అవ్వన్నమాట. ఎందుకంటే అప్పుడు ఇచ్చినవి వేరే ఎన్రోల్మెంట్ ఏజెన్సీ కోడ్ ఉన్నాయి, ఇప్పుడైతే ఇంకా టోటల్గా వేరే ఉన్నాయి. ఇవన్నీ కూడా యుఐడిఐ ఈ అండర్టేకింగ్ కింద వీళ్ళు ఉంటారనమాట, ఈ ఏజెన్సీ కోడ్స్ అన్నీ కూడా. ఇక్కడ మనం ఆథరైజ్ లెటర్కి అయితే వెళ్దాం ఒకసారి. ఇదిగో మీకు ఇది ఆథరైజేషన్ లెటర్ ఫార్మేట్ అనమాట. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు పీడిఎఫ్ లింక్ అయితే పెడతాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ లెటర్ నెంబర్ ఎవరు వేస్తారో అంటే మీకు ఎవరైతే సైన్ చేస్తున్నారో ఏ ఏజెన్సీ కోడ్ వాళ్ళు సైన్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఇక్కడ లెటర్ నెంబర్ వేస్తారు, వాళ్ళకి తెలుస్తుంది అది. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఏ రోజు అయితే మీరు అప్లై చేస్తున్నారో ఆ రోజు మాత్రమే డేట్ వేయించుకోండి, లేదంటే ఇంకా ముందుకు వేయించుకున్నా పర్లేదు. ఈ లెటర్ వ్యాలిడిటీ మాత్రం ఒక ఇంచుమించుగా ఒక 25 నుంచి 30 డేస్ వరకు ఉంటుంది అనమాట. 25 డేస్ వరకు మీరు లెక్కేసుకోవచ్చు. దానికి మించి అయితే ఈ ఆథరైజేషన్ లెటర్ ఎక్స్పైర్ అయిపోద్దని కాదు, కానీ ఎగ్జామ్ సెంటర్లో మిమ్మల్ని అలౌ చేయరనమాట. ఎందుకంటే అంతవరకే దీని తాలూకు వ్యాలిడిటీ. ఇంకా కొన్ని సెంటర్లు అయితే కొద్దిగా అలౌ చేస్తారు, బట్ ఒక నెల పైన దాటిపోతే కనుక అలౌ చేయరు. ఆ డేట్ మాత్రం జాగ్రత్తగా మీరు రీసెంట్గా ఎప్పుడైతే వెళ్తారో ఆ డేట్ అయితే మీరు వేయించుకోండి.
నెక్స్ట్ ఇక్కడ యాజ్ పర్ ఆధార్ నేమ్ రాయండి, తర్వాత సన్ ఆఫ్ తండ్రి పేరు రాయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆధార్ నెంబర్ అయితే రాయండి. నెక్స్ట్ ఇక్కడ రిజిస్టర్ నేము కోడ్ అండ్ నేమ్ అండ్ కోడ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. మళ్ళీ అలాగే రిప్రజెంటేటివ్ ఆర్ఓ నేమ్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. ఈ మూడింటి దగ్గర ఏం రాయాలి అంటే ఇందాక నేను మీకు చూపించాను కదా, ఈ ఆథరైజ్ లెటర్ మీరు రాసే ముందు ఇక్కడ ఏజెన్సీ కోడ్స్ ఏం వస్తున్నాయో చూసుకోండి. అది మెయిన్ అనమాట. మీరు ఒకవేళ ఏదన్నా బ్యాంక్ చేత మీరు సైన్ చేపిస్తున్నారు అనుకోండి, అంటే స్టేట్ బ్యాంక్ ఉంది, ఇందులో స్టేట్ బ్యాంక్ ఏజెన్సీ కోడ్ ఎంత ఉంటుంది అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, అలాగే ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ఉంటుంది, తర్వాత యుఐడి ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ మీరు ఇండియన్ బ్యాంకు తాలూకా మేనేజర్ చేత సంతకం పెట్టిస్తున్నారు అనుకోండి, ఇండియన్ బ్యాంక్ ఉంటుంది, సెంట్రల్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంక్, అన్ని బ్యాంక్స్ కూడా ఉంటాయి. అలాగే పోస్ట్ ఆఫీస్ తాలూకా ఇది కూడా ఉంటుంది. ఒకవేళ మీరు పోస్ట్ ఆఫీస్ పెట్టుకున్నారు అనుకుంటే ఆ మేనేజర్ చేత మీరు సైన్ పెట్టించి ఆథరైజ్ లెటర్ తీసుకున్నప్పుడు ఇందులో ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకు సెలెక్ట్ చేసుకొని, ఇండియా పోస్ట్ సెలెక్ట్ చేసుకొని దాని తాలూకా ఎన్రోల్మెంట్ ఏజెన్సీ కోడ్ పక్కనే ఉంటుంది మీకు. ఇవన్నీ కూడా ఎన్రోల్మెంట్ ఏజెన్సీ కోడ్స్ అనమాట. అలాగే బిఎస్ఎన్ఎల్ అయితే బిఎస్ఎన్ఎల్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే, అదే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనుకోండి 863 ఏదో ఉంటుంది. ఇదిగోండి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 863 అనమాట. ఇది మీరు సెలెక్ట్ చేసుకుంటే ఎవరైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఎవరైనా పెట్టవచ్చు. స్కూల్ హెచ్ఎం కానీ, ప్రిన్సిపాల్ కానీ, లేదంటే ఇన్స్టిట్యూట్ తాలూకా ప్రిన్సిపల్స్ ఉంటారు కదా, హెడ్ ఆయన కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే ఇది అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే సర్వశిక్ష అభియాన్ ఉంటుంది, వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే ఆథరైజ్ లెటర్ మీరు ముందే ఆథరైజ్ లెటర్ రాసే ముందు ఇక్కడ ఎన్రోల్మెంట్ ఏజెన్సీ కోడ్స్ ఏమొస్తున్నాయో మీరు ఐడి క్రియేట్ చేసుకొని ఒకసారి చూడండి. ఇందులో చూసిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారు, ఇప్పుడు ప్రజెంట్ ఫర్ సపోజ్ 863 స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది, నేను ఇదే వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ 863 స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి రాస్తారు. అక్కడ ఎలా ఉందో అలాగే రాస్తారు. ఈ కిందనే కూడా అదే వస్తుంది, సేమ్ వస్తాయి అన్నమాట ఈ రెండు కూడా. తర్వాత ఇక్కడ ఆర్ఓ నేము ఏపీ వాళ్ళు అయితే కనుక యుఐడిఏఐ విజయవాడ అని రాయండి. మనకి ఏపీ వాళ్ళకి వచ్చేసి యుఐడిఏ విజయవాడ అయితే వస్తుంది. అదే తెలంగాణ వాళ్ళు అయితే కనుక యుఐడిఏఐ హైదరాబాద్ అని చెప్పేసి ఇక్కడ రాయొచ్చు అనమాట. రిప్రజెంటేటివ్ ఆర్ఓ నేమ్ వచ్చేసి ఎలా అయినా మీరు రాసుకోవచ్చు. ఇక్కడ ఆర్ఓ నేమ్ అనేది మ్యాక్సిమం విజయవాడే వస్తుంది, వైజాగ్ కూడా వస్తుంది అనమాట. అంటే వైజాగ్ పరిధిలో ఎవరైనా అక్కడ సైన్ చేశారనుకోండి విశాఖపట్నం అని చెప్పేసి రాయొచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. దాని కింద ఇక్కడ స్టాంప్ ఫోటో అంటించి ఫోటో మీద స్టాంపు వాళ్ళ సిగ్నేచర్ చేయాలి. అలాగే ఇక్కడ మళ్ళీ స్టాంపు మళ్ళీ వాళ్ళ సిగ్నేచరు. ఇదనమాట ఈ ఆథరైజ్ లెటర్కి సంబంధించి. ఇది మొత్తం ఫిల్ చేసి మొత్తం సంతకాలన్నీ పెట్టించుకున్న తర్వాత దీన్ని స్కాన్ చేసి, అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీరు ఇక్కడ ఏదైతే ఎడ్యుకేషన్ మీరు పెట్టారో గ్రాడ్యుయేట్ పెడితే డిగ్రీ ప్రొవిజనల్ అయితే ఇస్తారు, అలాగే 10+2 పెడితే ఇంటర్మీడియట్ అయితే ఇస్తారు, అలాగనమాట. నేను ఇక్కడ ప్రజెంట్ ఆథరైజ్ లెటర్లో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేత నేను సైన్ పెట్టించాను కాబట్టి 863 స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఈ రెండింటి దగ్గర కూడా నేను అదే సెలెక్ట్ చేస్తాను. రెండింటి దగ్గర కూడా సేమ్ నేను అదే సెలెక్ట్ చేశాను. కొద్ది కిందకు వస్తాయి డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి మీవి. ఇక్కడ టెస్ట్ స్టేట్ అని చెప్పేసి అడుగుతున్నారు, ఎక్కడ మీరు ఏ స్టేట్లోని, అలాగే సిటీ ఎక్కడ రాస్తారు. నేను వైజాగ్ అని చెప్పేసి పెట్టాను. తర్వాత ఇక్కడ ఎన్ఐసిటీ అంటే దాని తాలూకు సెంటర్లు ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని కనిపిస్తాయి. ఇక్కడ ఏమి ఇచ్చినా పర్వాలేదు, మళ్ళీ మీరు చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది, మీకు లాస్ట్లో చెప్తాను. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఇక్కడ నేను సేవ్ అండ్ కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేశాను. మనకి నెక్స్ట్ స్టెప్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ అలాగే ఆథరైజ్ లెటర్ రెండు కూడా మనకి ఇమ్మని అడుగుతుంది అనమాట. అయితే ఇక్కడ 1 MB లోపలని జేపీజే ఫార్మేట్లో ఉండొచ్చు. ఫైల్ నేమ్ అంటే మీకు చాలామంది ఇక్కడ తీసుకోవట్లేదు అని అంటున్నారు. ఇది ఆథరైజ్ లెటర్ అనుకోండి, ఆథరైజ్ లెటర్ అని చెప్పేసి రాయండి ఫైల్ నేము. అలాగే ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ అని చెప్పేసి ఫైల్ నేమ్ రాయండి. ఎక్కువ లెటర్స్ ఉన్నా ఆ ఫైల్ నేమ్ మధ్యలోని డాట్స్ ఉన్నా కామాలు ఉన్నా తీసుకోదనమాట ఇందులోని. అదొక మెయిన్ రీజన్ అయితే అడుగుతూ ఉన్నారు చాలామంది. సింపుల్గా రాయండి, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ అంటే ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఫైల్ నేమ్ రాయండి చాలు. అదే ఆథరైజ్ లెటర్ అంటే లెటర్ అని చెప్పేసి రాయండి, పర్వాలేదు. నేను ఇక్కడ చూస్ ఫైల్కి వెళ్తాను. వెళ్ళిన తర్వాత డాక్యుమెంట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ మీద చెక్ బాక్స్ మీద టిక్ చేసి అప్లోడ్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. నాకైతే ఇక్కడ అప్లోడ్ అయింది. అలాగే ఆథరైజ్ లెటర్ కూడా కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. తర్వాత డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఈ డాక్యుమెంట్ని మనం ఇప్పుడు వెరిఫై చేయాలి. అప్లోడ్ చేసాం, ఓకే. ఇక్కడ వెరిఫై డాక్యుమెంట్ అని చెప్పేసి ఉంటుంది, మళ్ళీ ఇక్కడ టిక్ ఉంటుంది, సేవ్ అని చెప్పేసి క్లిక్ చేయండి, వెరిఫైడ్ అని చెప్పేసి వస్తుంది. అలాగే ఈ ఆథరైజ్ లెటర్ కూడా మీరు జస్ట్ వెరిఫై చేయండి. ఒకవేళ ఎడిట్ కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు, ఇప్పుడే మీకు అవకాశం ఉంటుంది ఎడిట్ చేసుకోవడానికి. తర్వాత ప్రొసీడ్ టు సబ్మిట్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మళ్ళీ మీ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూసుకోండి కరెక్ట్గా ఇచ్చారో లేదా అనేది. అప్పుడు జస్ట్ డిక్లరేషన్ మీద టిక్ చేసుకొని సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, మీకు అప్లికేషన్ సబ్మిట్ అయిపోద్ది. డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇలాగే ఉంటాయి, కాకపోతే ఇక్కడ పేమెంట్ ఆప్షన్ అనేది హైలైట్ అవుతుంది అనమాట. ఇక్కడ వస్తుంది
ఇక్కడ పేమెంట్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు ఒకవేళ సెంటర్ డీటెయిల్స్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు ఇక్కడే. ఒకవేళ మీరు ఏజెన్సీ కోడ్ మళ్ళీ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు ఇక్కడ టిక్ చేసుకొని. అలాగే ఇక్కడ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ మీరు ఇందాక నేను సూపర్వైజర్కి పెట్టాను, ఇప్పుడు ఆపరేటర్కి పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు అనమాట. తర్వాత ఈ కింద మీకు ప్రొసీడ్ టు పే అని చెప్పేసి ఉంటుంది, అంటే మనం పేమెంట్ అనేది చేయాలన్నమాట. దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఒక అలర్ట్ అయితే వస్తుంది, ఆర్ యూ షూర్ అని. ఓకే చేయండి. ఇక పేమెంట్ ఆప్షన్ అయితే ఓపెన్ అవుద్ది. ఇక్కడ జస్ట్ నేను యూపీఐని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యూపీఐ క్యూఆర్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ పే నౌ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. జస్ట్ నేను ఇలా స్కాన్ చేశానంటే స్కాన్ చేస్తే 470 రూపాయలు మనం ఇక్కడ ఫీజు అయితే కట్టాలి. అదే మీరు రీషెడ్యూల్ అనుకోండి 285 రూపాయలు అయితే ఉంటుంది. జస్ట్ నేను ఇక్కడ పే అయితే చేస్తున్నాను. పే చేసిన తర్వాత మీరు ఎటువంటి రీఫ్రెష్లు కానీ అలాంటివి ఏమీ చేయకూడదు. ఇక్కడ చాలామంది అమౌంట్ కూడా పెండింగ్లో పడిపోతాయి అనమాట. ఇక్కడ నాకు సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇలా పేమెంట్ చేసేయడం వల్ల. కానీ ఇక్కడ చాలామందికి పెండింగ్లో అయితే ఉంటుంది. ఆ పెండింగ్ స్టేటస్ మీకు అది రిజెక్ట్ అయిందా ఫెయిల్డ్ అయిందా అనేది అయ్యే వరకు కూడా వెయిట్ చేయాలి. ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు, ఒక 2 రోజులు 3 రోజులు టైం పట్టవచ్చు. ఒకవేళ రిజెక్ట్ అయింది అనుకోండి, ఆ అమౌంట్ మీకు రిఫ్లెక్ట్ అవ్వడానికి మీ అకౌంట్లోకి ఒక 10 రోజులు టైం అయితే పడుతుంది. అప్పుడు దాకా వెయిట్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ పేమెంట్ హిస్టరీ అని చెప్పేస్తుంది కదా, ఇందులోకి వెళ్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది అప్రూవ్డ్ అని. అక్కడ అప్రూవ్డ్ అని వస్తేనే మీ పేమెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టు. లేదు ఇక్కడ పెండింగ్లో ఉన్నా వెయిట్ చేయాలి. రిజెక్ట్ అయితే కనుక మళ్ళీ పేమెంట్ చేయండి. ఒకవేళ మీకు పేమెంట్ కట్ అయితే ఏమైపోదు, 10 రోజుల్లో మీకు అమౌంట్ అనేది రీఫండ్ అయితే వచ్చేస్తుంది. మళ్ళీ పేమెంట్ చేయండి, ఏం పర్వాలేదు. ఎప్పుడు రిజెక్ట్ అయితే కనుక పెండింగ్లో ఉంటే మాత్రం వద్దు అదనమాట. తర్వాత ఇక్కడ బుక్ సీట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఇప్పుడు హైలైట్ అవుద్ది, ఇప్పుడు పేమెంట్ కట్టిన తర్వాత అనమాట. ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కావాలనుకుంటే ఇందాక సెంటర్ డీటెయిల్స్ అయితే ఇచ్చాం కదా, కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చేంజ్ ప్రిఫర్డ్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద టిక్ చేసుకొని మీరు ఎక్కడ కావాలంటే అది పెట్టుకోవచ్చు. అయితే నాకు ఇదే కావాలి, అలా వదిలేస్తున్నాను. మీకు ఈ కింద మీకు ఏ డేట్స్లో అవైలబిలిటీ ఉన్నాయి అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. మొత్తం ఆ డేట్ని మీరు సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకో, వచ్చేగానే మీకు ఇక్కడ టైంతో సహా అంటే ఉదయం ఎన్ని సీట్లు ఉన్నాయి, మధ్యాహ్నం ఎన్ని సీట్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు కనిపిస్తాయి. అవైలబిలిటీ కనిపిస్తుంది. ఇక్కడ బుక్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ 11:30కి స్లాట్ అయితే ఉంది నాకు, అలాగే 9:30కి కూడా చూపిస్తుంది. నేను 11:30కి అయితే పెట్టుకుంటాను. బుక్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ మళ్ళీ మనకి సెంటర్ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. మీరు ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. ఈ సెంటర్లో ఇక్కడ ఒక్కొక్కసారి మారిపోతూ ఉంటుంది, ఎందుకంటే నెట్వర్క్ ఏదన్నా ప్రాబ్లం ఉన్నా మీరు ఒకటి క్లిక్ చేస్తే అక్కడ ఒకటి వస్తుంది అనమాట. ఇక్కడ టెస్ట్ తాలూకా అడ్రస్ కరెక్ట్గా చూసుకున్న తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ కంగ్రాచులేషన్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ బుక్డ్ అని చెప్పేసి వస్తుంది. క్లోజ్ చేయండి. క్లోజ్ చేయగానే మీకు ఈ స్లాట్ ఈ విధంగా వస్తుంది అనమాట. దీన్ని మీరు ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పేస్తుంది కదా, దీని మీద ప్రింట్ తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఈ స్లాట్తో పాటు మీ ఆథరైజ్ లెటరు, అలాగే ఆధార్ కార్డు, తర్వాత ఈ స్లాటు, ఈ 3 తీసుకొని వెళ్ళాలి. చాలామంది ఇక్కడ ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ అవసరం కదండి అని అంటున్నారు. ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ ప్రజెంట్ ఇప్పుడైతే లేదండి, తీసేశారనమాట. ఫస్ట్లో మనకి ఇచ్చారు కానీ ఇప్పుడైతే లేదు. మీరు ఆథరైజ్ లెటర్, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ అనేది మీరు చేసుకుంటే సరిపోద్ది, ఇంకేం అవసరం లేదు. ఈ ఆథరైజ్ లెటర్ లేకపోతే కనుక మిమ్మల్ని ఎగ్జామ్కి అలౌ చేయరండి. చాలా ఇదనమాట. ఈ హాల్ టికెట్తో పాటు ఆధార్ కార్డు, ఆథరైజ్ లెటరు, ఈ హాల్ టికెట్ అనమాట, ఈ 3 కూడా ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అలాగే గతంలో ఈ సిఎస్సి ఉన్నవారికి కానీ బీసీ పాయింట్ ఉన్నవారికి కానీ ఆ తాలూకా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తే ఆథరైజ్ లెటర్ కింద యాక్సెప్ట్ చేసేవారు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఆథరైజ్ లెటర్ అనేది మ్యాండేటరీ అనమాట. ఇందాక నేను చెప్పాను కదా, ఏదో ఒక ఏజెన్సీ నుంచి అయితే ఏదో ఒక బ్యాంక్ నుంచి తీసుకోండి, ఎవరైనా ఇస్తారో అడగండి. ఇలాగ మేము ఆధార్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నామండి, మాకు కొద్దిగా అనుమతించండి, ఈ లెటర్ మాకు కావాలని చెప్పేసి ఎవరైనా సైన్ పెడతారన్నమాట. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలనుకున్నవారు ఇప్పటి వరకు చూసే ఉంటారు మీరు. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. మీరు ఎగ్జామ్కి వెళ్ళొచ్చిన తర్వాత ఒకవేళ పాస్ అయ్యారనుకోండి, మీకు ఇందులోనే సర్టిఫికేట్ వస్తుంది. అక్కడ కూడా మీకు జెరాక్స్ ఇస్తారు సర్టిఫికేట్, కానీ ఒరిజినల్ మాత్రం ఇందులో వస్తుంది. ఇక్కడ సర్టిఫికేట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే ఇందులో మీకు వస్తుంది అనమాట. ఇందులో మీకు వస్తుంది అంటే ఇంకా ఎగ్జామ్ రాయలేదు కాబట్టి ఇప్పుడే కదా బుక్ చేసాం కాబట్టి ఇంకా మనకి ఇలా అవైలబిలిటీ చూపిస్తుంది. స్లాట్స్ ఖాళీ లేవు, దొరకలేదు సీటు అని చెప్పేసి అనుకోకండి. ఎవ్రీ మినిట్ కూడా మనకు మారుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ప్రతి నిమిషం కూడా చెక్ చేయండి. చెక్ చేస్తే మీకు స్లాట్ దొరకపోవడం ఉండదు. ఓకేనండి, ఇప్పటి వరకు మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంకా వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియోని ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.